సిరై మూవీ ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో అవైలబుల్‌లో ఉంది. హలో! హాయ్ ఆల్! వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. విక్రమ్ ప్రభు గారు 'టానక్కారన్' తర్వాత మళ్ళీ పోలీస్ రోల్, కానిస్టేబుల్ రోల్‌లో మూవీ అనంటే కొద్దిగా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి చూసా. చూసిన తర్వాత నాకు ఈ మూవీ నచ్చిందండి. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ మూమెంట్స్. అక్కడక్కడ డ్రాప్ ఉంటది తప్ప చాలా పార్ట్స్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటది. కొద్దిగా ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటది. ఈ మూవీ స్టోరీ చెప్పాలి అనంటే, ఎస్కార్ట్‌లో గుంటూరు నుండి కర్నూల్‌కి ఒక క్రిమినల్‌ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఎమోషనల్ జర్నీ అండ్ ఆ క్రిమినల్ తప్పించుకోవడానికి ట్రై చేశాడా? ఒకవేళ ట్రై చేస్తే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ మొత్తం. ఈ సినిమాలో ప్రెజెంట్‌లో వచ్చే సిట్యుయేషన్స్ ప్రెజెంట్ అంటే 2025 కాదండి. ఈ సినిమా టైమ్‌లైన్ వచ్చేసి ఎర్లీ 2000స్ 2004, 2005 టైమ్‌లైన్స్. సో, ఆ టైమ్‌లైన్స్‌లో వచ్చేటివి బావుంటాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో తమిళ్ వాసన ఎక్కువ అవ్వడం వల్ల మనకంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. బట్ కోర్ పాయింట్ అనేది మనకి కనెక్ట్ అవ్వడం వల్ల ఈ మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అనంటే, మనం రెగ్యులర్‌గా జూసే పోలీసుల కంటే, ఎస్కార్ట్ పోలీసుల యొక్క జీవన విధానం ఎలా ఉంటది? అండ్ వాళ్ళు ఫేస్ జేసే ఛాలెంజెస్ ఏంటి అనేది చాలా బాగా చూపెట్టారు. సో, ఇలా ఉంటదా? ఎస్కార్టింగ్ అనేది ఇలా జేస్తారా? అని మనం అనుకుంటాం. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే, గుంటూరు పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ దప్పించుకున్న తర్వాత, ఆ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతాడు. లొంగిపోయినప్పుడు ఒక 2, 3 మినిట్స్ సీన్ ఉంటది భయ్య. అదొక క్యామియో లాగా. ఆ రోల్ బావుంది. అక్కడ సీన్స్ మాత్రం చాలా హై ఇస్తాయి. కమింగ్ టు ద నెగెటివ్ పాయింట్స్, సినిమా ఉన్నది 2 అవర్స్ 10 మినిట్సే గానీ, మనకేదో 3 అవర్స్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తది. చాలా స్లో అనిపిస్తది. అండ్ నాకు నెగెటివ్ అనంటే క్లైమాక్స్ గూడా ఎందుకో అంతగా నచ్చలేదు భయ్య. చాలా కన్విన్స్‌గా అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నాకు 'విక్రమ్ ప్రభు' తప్ప ఎవ్వరూ తెలీదండి. వేరే పోలీసులు గానీ, వేరే వాళ్ళు హీరోయిన్ గానీ, లేకపోతే యంగ్ లీడ్ పేరు గానీ వీరెవ్వరూ తెలియదు. బట్ వాళ్ళంతా ఉన్నంతలో బాగా జేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనంటే ఈ సినిమాకి పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కర్లేదు. ఈ సినిమా మెయిన్ కోర్ వచ్చేసి స్క్రీన్ ప్లే. దాన్ని ఉన్నంతలో బాగా తీశాడు. సో, ఇలాంటి సినిమాలని ఇంతకంటే బాగా తీయడం కొద్దిగా కష్టమే. బట్ ఉన్నంతలో బాగా తీశాడు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. ఎలాంటి బోల్డ్ కంటెంట్ గాని, అడల్ట్ కంటెంట్ గాని లేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.